జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ఆచార వ్యవహారాలను కాపాడడానికి మన ప్రధాని మోడీ గారు ఏం చేస్తున్నారో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, కొన్ని విషయాలు తెలుసుకుంటామంటే మనసు బాధేస్తుంది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో అన్ని దేశాలు కింద మీద పడుతున్నాయి. అందుకు కారణం వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఈ కేఏ పాల్ ఉన్నాడు కదా, వాళ్ళన్న మారి బిహేవ్ చేస్తాడు ఈ మధ్య. ఆయన నేనేదో ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదో మొండోడు, బాగా తెలివైనోడు, ఏదో బాగా చేస్తాడు అనుకుంటే, ఫస్ట్ టైం నేను అప్పుడు ఏందో పక్కన సలహాదారులుగా ఎవరున్నారో తెలియదు, ఇప్పుడు ఎవరున్నారో మరి. అసలు ఏందో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తాడు, పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాడు. అసలు మనిషా లేకపోతే ఇంకేమన్నా కూడా నాకు అర్థం కావడంలే. చెప్పే కదా, దీనికి అంతటి కూడా కారణం డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలతో కూడా ఈ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడమే. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి అత్యంత మిత్ర దేశాలైనటువంటి యూరప్ దేశాల మీద కూడా 30% పన్నులను అయితే విధించాడు. గత 100 సంవత్సరాల నుంచి ఈ యూరప్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉంటా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆ దేశాలపైన 30% పన్నులన్నింటినీ కూడా విధించాడు. అంతేకాకుండా తమ పొరుగు దేశాలైనటువంటి కెనడా, మెక్సికోలను కూడా ఏ మాత్రం కూడా వదలకుండా వాటిపైన కూడా పన్నులేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్కు మన తన అనేటటువంటి భేదమేమి కనపడడం వల్ల మన దేశానికి మేలు జరిగితే చాలు, ఎవరెట్ట చచ్చే నాకేంది అనే లెవెల్లో పనిచేసుకుంటా పోతాడు. ఇక ఈ మధ్యనే అమెరికాకు మిత్రదేశంగా మారినటువంటి మన భారతదేశాన్ని డొనాల్డ్ ట్రంప్ పెద్దగా లెక్క చేస్తాడన్న నమ్మకం కూడా మనకు లేకుండా పోయింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తమకు మిత్రదేశాలుగా ఉన్నటువంటి దేశాల మీదనే పన్నులు వేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ మనల్ని ఎందుకు వదులుతాడు? ఖచ్చితంగా వదలడు, అవునా కదా? కానీ మనకు అమెరికా మార్కెట్ అయితే కావాలి. ఎందుకంటే అమెరికాలో కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉంటారనమాట. అమెరికా జనాభా ఎంత? 34 కోట్లు. ఉదాహరణకు మనం ఒక యాపిల్ ఫోన్ కొన్నాం అనుకోండి, దాన్ని కనీసం తక్కువ అంటే తక్కువ ఒక 4-5 సంవత్సరాలు వాడతాం, అవునా కదా? కానీ అమెరికన్లు మాత్రం ప్రతి 6 నెలలకు ఒక ఫోన్ లెక్కన కొంటారు. వీళ్లకు డబ్బులు అంటే లెక్కలే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా మన దేశం అభివృద్ధి చెందాలంటే మనకు అమెరికా మార్కెట్ అవసరం ఎంతైనా కూడా ఉండాలి. మనకు మార్కెట్ అనేది ఉంటేనే కదా మన ఉత్పత్తులను మనం ఎగుమతులు చేసి 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోగలిగేది, అవునా కదా? పైగా ఈ అమెరికా మార్కెట్ 200 లక్షల కోట్లు ఉన్నదని చెప్పేసి మనం ఆల్రెడీ ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం. అందుకే మన మోడీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి చురుగ్గా పనిచేసింది. అంతా ఓకే అనుకున్నటువంటి సమయంలో చివరి నిమిషంలో ఈ వాణిజ్య ఒప్పందం అనేది ఆగిపోయింది. అందుకు కారణం ఏంటో తెలుసా? కొంచెం జాగ్రత్తగా వినండి, చెప్తా. అమెరికాలో ఆవులను విపరీతంగా పెంచుతూ ఉంటారు. అమెరికాలో ఆవులను చిత్రంగా పెంచుతారు, మనకులాగా కాదు. వీళ్ళు ఆవులకు ఈ జంతువుల పదార్థాలను, మాంసాన్ని, రక్తాన్ని ఇచ్చి ఆవులను అయితే పెంచుతారంట. వాస్తవంగా అయితే ఈ లైన్ చదివినప్పుడు నేను కూడా షాక్ అయిపోయినా. ఇదేందిరా, న్యూస్ ఏమన్నా తప్పు రాసినారా, ఇదేమన్నా నేనేమన్నా తప్పుగా చదివినానా, ఇదే ఆవులకి ఏంది అసలు? ఆవులంటేనే శాకాహారులు అయ్యి, అలాంటిది వాటికి ఈ జంతువుల మాంసాన్ని, రక్తాన్ని, వాటిలన్నింటిని పెట్టి పెంచేది ఏందని చెప్పి నేను కూడా కొంచెం ఇబ్బంది పడినా, కన్ఫ్యూజ్ అయినా. మళ్ళీ 1-4 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఇది నిజమేనని చెప్పి తేలింది. అంటే అమెరికాలో ఈ అమెరికన్లో ఆవులకు జంతు పదార్థాలను, మాంసాన్ని, రక్తాన్ని తినడం అయితే అలవాటు చేశారు. అందుకే అమెరికాలో ఆవులు బాగా బలంగా ఉంటాయి, ఎక్కువ పాలను కూడా ఇస్తాయి. అందుకే అమెరికాలో పాలతో చేసినటువంటి వివిధ పదార్థాల ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది. ఇక ఈ పాల ఉత్పత్తులకు సరిపడా మార్కెట్ అయితే అమెరికా దగ్గర లేదు. అందుకే ఈ అమెరికా తమ పాల ఉత్పత్తులను విక్రయించడానికి భారత్ వైపు చూస్తుంది. అంటే చూడండి, ఆవులకు ఏం పెట్టి పెంచినారు, ఆ పాలు తీసుకొచ్చి మన నెత్తిని పోయాలంటే అది ఏమన్నా సాధ్యమా? అవుతుందా? ఒకసారి ఆలోచించండి. కానీ మన భారతదేశంలో ఈ డైరీ పరిశ్రమను వ్యవసాయంతో సమానంగా చూస్తాం. ఇప్పుడు ఈ విధంగా అమెరికా నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ద్వారా మన పాల ఉత్పత్తిదారులకు, అంటే మన వ్యవసాయదారులకు సంవత్సరానికి 1.2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట. అది కాకుండా అమెరికాలో ఈ ఆవులను జంతు పదార్థాలు, మాంసం, రక్తం పెట్టి పెంచుతారు కదా, మరి ఈ విధంగా పెరిగినటువంటి ఆవుల నుంచి వచ్చినటువంటి ఈ పాల పదార్థాలను మనం ఏ విధంగా వాడతాం, ఏ విధంగా ఉపయోగిస్తామో ఒకసారి ఆలోచించండి. పైగా మన దేశంలో చాలామంది శాకాహారులు ఉన్నారు. అసలు మాంసాహారులైనా సరేయా ఇలాంటి పాల పదార్థాలను మనం మన పిల్లలకి ఎట్ట పెడతామో ఒకసారి ఆలోచించండి. పైగా ఈ పాల పదార్థాలను మనం పూజల్లో వాడతాము, అదేవిధంగా దేవాలయాల్లో దేవుడికి అభిషేకానికి వాడతాము, ప్రసాదాల్లో వాడతాం, అవునా కాదా? అంటే
ఈ దిక్కుమాలినటువంటి ఈ అమెరికా పాల పదార్థాలు ఉపయోగించడం మూలంగా మన సంస్కృతి సాంప్రదాయాలు మట్టి కొట్టుకోబోతాయి. పైగా మన రైతులు కూడా ఆర్థికంగా నష్టపోతారు. అందుకే మన ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి మన మోడీ ప్రభుత్వం ఈ పాల పదార్థాలను భారత్లోకి అనుమతించలేదని చెప్పేసి కరాఖండిగా చెప్పేసిందంట. ఇక ఏం జరుగుతుందో చూడాలా. ఏంది ఎట్ట జరుగుతుందని చూడండి. అదే కనుక ఆ ప్రభుత్వం కనుక ఉన్నిందనుకో, ఏది మోడీకి బదులుగా వాళ్ళు ఏం లే 100% సైన్ చేసి ఆడబారేసి పంపిమని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే మనల్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా వాళ్ళు హ్యాపీగా అయ్యే తెచ్చుకొని వాళ్ళ పిల్లలకు పోసుకుందరు, అయ్యే తిందురు, అయ్యే తాగుదురు. ఎందుకంటే మనకన్నీ వ్యతిరేకమే కదా వాళ్ళు. అర్థమవుతుంది మీకు అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.